హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు అయితే గణపతి నవరాత్రుల్ని మనం కంప్లీట్ చేసుకుని వినాయకుడిని ఎంతో అద్భుతంగా అయితే పూజించుకోవడం జరిగింది కదా. మరి ఇప్పుడు రాబోతున్నవి మరి అద్భుతమైనటువంటి దసరా నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో మరి అమ్మవారు దీక్ష తీసుకోవాలనుకుని చాలామంది భక్తులందరూ కూడా భవానీ మాలైతే వేసుకుంటూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రుల నాటి నుంచి మరి మొదలయ్యేటువంటి ఈ యొక్క భవానీ దీక్షల గురించి, అసలు ఆ దీక్షలు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని రోజులు ఈ యొక్క దీక్షలు తీసుకుంటారు అనేది ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా ఈ యొక్క భవానీ దీక్షల గురించి అయితే తెలిసిపేసుకుందాం. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే ఈ వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరి దసరా నవరాత్రులు అనేవి రాబోతున్నాయి కదా. అద్భుతంగా గణపతి నవరాత్రులు మనం కంప్లీట్ చేసుకుని దసరా నవరాత్రుల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. మరి ఈ యొక్క దసరా అంటేనే అమ్మవారు మరి 9 రూపాయల్లో 9 రోజులు మనందరికీ కూడా ఇచ్చేటువంటి ఏకైక తల్లిగా మనందరం కూడా మొత్తం కూడా పూజించుకుంటూ ఉంటాం. మరి అటువంటి దసరా నవరాత్రుల్లో భక్తులు అందరికీ కూడా దుర్గాదేవిని దర్శనం కోసం అందరూ కూడా దుర్గాదేవికి సంబంధించినటువంటి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. దాన్నే మనం భవానీ దీక్ష లేకపోతే భవానీ మాల అని అంటాం అనమాట. ఈ యొక్క మాలధారణ అనేది మరి 9 రోజులు కానీ 21 రోజులు కానీ మండలం రోజులు అంటే 40 రోజులు కానీ ఈ యొక్క దీక్ష అయితే తీసుకుంటూ ఉంటారనమాట. సాధారణంగా భవానీ మాలగా వేసుకోవాలంటే కనుక భక్తులు అందరూ కూడా భవానీ దేవిని తలుచుకుని దుర్గామ్మవారిని తలుచుకుని ఆ యొక్క దీక్షను అయితే తీసుకుంటూ ఉంటారు. మరి ఈ దీక్షలో భాగంగా మరి ఎవరైనా ఈ యొక్క దీక్ష తీసుకోవచ్చా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ యొక్క దీక్ష అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఆడవాళ్ళకి కుదరనప్పుడు మాత్రం కుదరదనమాట. వాళ్ళకి ఆ యొక్క టైంలో కాకుండా మిగతా టైంలో మీరు ఆ యొక్క భవానీ దీక్షను 9 రోజుల పాటు కానీ 21 రోజుల పాటు కానీ మండల దీక్ష అయితే చేసుకోవచ్చు. మరి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ యొక్క దీక్ష తీసుకోవచ్చని అనుకున్నాం కదా. అసలు ఈ యొక్క భవానీ దీక్షలు ఎందుకు తీసుకుంటారు అని అంటే కనుక అమ్మవారిని పూజించుకోవడానికి, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలనుకున్న భక్తులందరూ కూడా ఈ యొక్క భవానీ దీక్ష అయితే తీసుకుంటూ ఉంటారు. మరి ఈ భవానీ దీక్షలు అనేవి అసలు ఈ యొక్క దసరాలో పాటించేటువంటి ఈ యొక్క భవానీ దీక్షలు పాటించేటువంటి నియమాలు ఏంటి, అసలు ఏ విధంగా ఈ యొక్క భవానీ మాల యొక్క ఆచరణ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భవానీ దీక్ష తీసుకోవాలంటే కనుక కంపల్సరీగా మీరందరూ కూడా ఆ యొక్క దీక్ష తీసుకున్న రోజులు కూడా ఎరుపు రంగుల వస్త్రాలకు సంబంధించినటువంటి బట్టలు మాత్రమే ధరించాలి. అంటే మనకి బయట పూజా సామాన్ షాపులో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే బయట షాపుల్లో మనకి భవానీ దీక్ష సంబంధించిన వస్త్రాలు ఉంటాయన్నమాట. అవి ఎరుపు రంగు మాత్రం కలిగి ఉంటాయి. ప్యాంట్ కానీ చొక్కా కానీ లేకపోతే పంచె కానీ కండువా కానీ ఇవన్నీ కూడా మీరు ఎరుపు రంగుకు సంబంధించిన వస్త్రాలు మాత్రమే ధరించి ఆ యొక్క దీక్ష అయితే తీసుకోవాలి. అయితే ఈ యొక్క మాల ధారణ అన్నాం కదా, ఆ యొక్క మాల ఎవరు వేస్తారు అని అంటే కనుక కొంతమంది గురు భవానీలను ఉంటారనమాట. గురు భవానీలను అంటే కొంతమంది ఎవరైతే భవానీ దీక్షలో 3 సార్లు కానీ 5 సార్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాళ్ళు కనుక భవానీ దీక్షని స్వీకరించుకుంటే వాళ్ళు గురు భవానీలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి గురు భవానీలకు సంబంధించినటువంటి గురు భవానీలు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చేత ఆ యొక్క మాలధారణ చేయించుకోండి. లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి గుడి పూజారులను అడిగినా కానీ వాళ్ళ యొక్క మాలధారణ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే చెప్తూ ఉంటారు అన్నమాట. దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం ఎక్కడికి వెళ్ళినా ఇలాగ నేను భవానీ దీక్ష తీసుకుందాం అనుకుంటున్నానండి, మరి నాకు కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి అంటే కనుక దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అడిగినా అక్కడ ఉన్నటువంటి పూజారులు అయితే చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క విధి విధానాలు ఏంటంటే కనుక భవానీ మాలధారణ చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకోవాలని అనుకున్నాం కదా, అలాగే భక్తి శ్రద్ధలతో పొద్దున తెల్లవారుజామునే నిద్రలేచి 4 గంటలకి నిద్రలేచి అన్నిటి స్నానం చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మవారి నామస్మరణలోనే ఉండాలి. అలాగే ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి ఈ యొక్క దీక్షలో చెప్పులు వేసుకోకూడదు అనమాట. పాదరక్షలు వదిలేయాలి. అలాగే ఎటువంటి మద్య మాంసాలకి దూరంగా ఉండి నిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ టీవీలు కానీ ఎటువంటి ఎంటర్టైన్మెంట్ వాటికి కూడా పోకుండా చూడకుండా మొబైల్ ఫోన్ కూడా పక్కన పెట్టేసి కేవలం అమ్మవారి యొక్క భజన, అమ్మవారి యొక్క నామ సంకీర్తన, అమ్మవారి యొక్క పాటలు వింటూ ఈ యొక్క 9 రోజులు కూడా త్రిసంధ్యల్లో అంటే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారికి వీలైనంత మట్టుగా అమ్మవారికి మరి దీపం పెట్టుకుని
దీపారాధన చేసుకుని మరి ఆ విధంగా మీరు 3 పూట్ల కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ 9 రోజులు తీసుకుంటే 9 రోజులు, మీకు 21 రోజులు అంటే 21 రోజులు, మాండల దీక్ష అంటే మాండల దీక్ష ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ మీరు ఒక పీఠం పెట్టుకోవాలి అమ్మవారిని. స్టార్టింగ్ డే నుంచి కూడా మీరు ఎక్కడైతే ఉందామనుకుంటున్నారో మీరు ఇంట్లో కుదిరితే కనుక మీరు ఇంట్లోనే పీఠం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే కనుక మీరు ఎక్కడైనా సరే ఏదో ఒక చోట వేరే చోట తీసుకుని ఇంటికి దూరంగా తీసుకుని సో అక్కడ పీఠం పెట్టుకుని అక్కడే పూజ చేసుకుని 9 రోజులు కూడా అక్కడే ఉండి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఒక గుడిలోనే అమ్మవారి టెంపుల్ దగ్గరే అక్కడ పూజ దగ్గరలో పీఠం పెట్టుకుని ఆ పీఠానికి వెళ్ళి వస్తూ గుడిలోనే అమ్మవారిని పూజించుకుని అక్కడే ఉండి అక్కడే పడుకుంటారు అన్నమాట 9 రోజుల పాటు. ఇంకా ఆ గుడిలోనే నామస్మరణ చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అక్కడే ఉండి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క దీక్షలో మెయిన్ ఏంటంటే భక్తి శ్రద్ధలు ఎంతో అవసరం. పొద్దుట లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేవాలనుకున్నాం కదా, 4 గంటలకు నిద్ర లేచి నైట్ ఏదైతే ఉందో ఆ నైట్ వరకు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉండి అమ్మవారిని మరి ఈ విధంగా తలుచుకుంటూ ఉండి మీ యొక్క భవానీ దీక్షలో అమ్మవారిని నిత్యం స్మరించుకుంటూ ఉండడం ఎంతో ముఖ్యం అన్నమాట. అలాగే ఈ దీక్షలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కనుక ఎవరిని కూడా ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడకూడదు. మీకు ఎంత కోపం వచ్చినా కానీ మీరు ఎప్పుడు కూడా డైలీగా ఉండేటువంటి విధంగా ఉండకుండా ఎంత కోపం వచ్చినా మీరు ప్రతి ఒక్కరిలోనూ కూడా భవానీ దేవుని చూసుకోవాలి. అమ్మవారిని చూసుకుని అందరినీ కూడా జై భవానీ అంటూ సంబోధించాలన్నమాట. ఆ సంబోధన ఏంటంటే మనం సాక్షాత్తు అమ్మవారిని ప్రతి ఒక్కరిలోనూ మనం అమ్మవారిని చూడాలనే ఉద్దేశంతో మనందరం కూడా జై భవానీ అనే నామంతో ఓం జై భవానీ అనే నామాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా భవానీ అని పిలవాలి. సో అలాగే మన కోపాన్ని తగ్గించుకుని ఎదుటి వాళ్ళని దుర్భాషలు ఆడకుండా ఎవరిని తిట్టకుండా బూతులు గట్ట ఏమి తిట్టకుండా మనం మాట్లాడి మాట సక్రమంగా మాట్లాడుతూ 9 రోజులు కూడా మనం ఈ యొక్క దీక్షను అయితే చేపట్టాలి. 9 రోజులు తీసుకుంటే 9 రోజులు మీకు ఎన్ని రోజులు వీలు అనుకుంటే కనుక అన్ని రోజులు మీరు ఈ విధంగా భవానీ దీక్షలు అయితే తీసుకోవాలన్నమాట. అయితే 9 రోజుల తర్వాత మీరు ఆ యొక్క అమ్మవారి దర్శనం కోసం మరి విజయదశమి అయిపోయిన తర్వాత మరి అమ్మవారి దర్శనం కోసం మీరు విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మీకు అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాల అనేది తీసేయచ్చు. అక్కడ మీకు ఎంతోమంది ఉంటారనమాట, ఎంతోమంది గురుభవానీలు మీకు అక్కడ విజయవాడ కొండ మీద ఆ యొక్క అమ్మవారి దర్శనం అవ్వగానే గురుభవానీలు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ యొక్క మాలధారణ అనేది ఆ యొక్క మాల అనేది తీసేయచ్చు అనమాట. తీసేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి సంబంధించిన దీపారాధన చేసుకుని మీ యొక్క పూజా కార్యక్రమాలన్నీ పూజించుకుంటే అక్కడతోటి మీ యొక్క దీక్ష అయితే కంప్లీట్ అయిపోద్ది, నవరాత్రుల దీక్ష అయితే. అదే మీరు మండల దీక్ష తీసుకున్నారనుకోండి, సో మీరైతే ఇరుముళ్ళు కట్టుకుని సో అమ్మవారికి ఇరుములు అమ్మవారికి సమర్పించి అక్కడ కొండ మీదైనా మాల తీసేయచ్చు, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే మీ యొక్క మాలధారణ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నా కానీ అమ్మాయిలైనా అబ్బాయిలు కానీ ఏ వయసు ఉన్న వాళ్ళైనా సరే ఈ యొక్క దీక్ష తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇవే నియమాలు అయితే పాటించాలన్నమాట. మెయిన్గా ఏంటంటే మనకి ఆ యొక్క దీక్షలో ఏంటంటే పొద్దుటే నిద్ర లేవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత లేచిన తర్వాత అమ్మవారిని 3 పూట్ల పూజించుకోవాలి. అలా ఎవరిని కూడా దుర్భాషలు ఆడడం కానీ ఎవరిని ఏమనడం కానీ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా అమ్మవారి ధ్యానంలోనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం అసలు ఫోన్లో అనవసరమైనటువంటి ఎంటర్టైన్మెంట్ వాటికి కానీ మూవీస్కి కానీ అసలు అలాంటివి వాటికి వెళ్ళకుండా ఎప్పుడు కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటాం కదా, ఆ ధ్యానం అనేది ఎప్పుడూ కూడా కంప్లీట్గా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనుక చెప్పులు వేసుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పులు అనేది ధరించకూడదు అనమాట. కాలినడకన వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు అనేది ధరించకూడదు. వాహనాలు కూడా డ్రైవ్ చేయకూడదని అంటారు. సో వీలైతే మీరు ఆ వాహనాలు కూడా డ్రైవ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్ళినా నడిచి వెళ్ళే విధంగా అయితే చూసుకోండి. మరి ఇవి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరందరూ కూడా ఎవరైతే భవానీ మాల దీక్షలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు అయితే ఇవే అనమాట. ఇంతకు మించి అయితే అమ్మవారికి సంబంధించి అయితే ఏమీ ఉండవు. మరి మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.